హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తమలపాకుల మాల, మందార కుసుమాలు తమలపాకుల మాల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేనైతే ఇలా మల్లె ముగ్గలని ఒకవైపు ఒక మూడుగా తీసుకొని మనం మాలల్లుకునే విధంగా ఎన్ని తమలపాకులు మందారాలు ఉంటాయో అన్నీ గుత్తులుగా తయారు చేసుకొని అల్లుకున్నాను. తర్వాత మంచి తమలపాకులను ఏరుకొని చిల్లులు పడ్డాయి తీసేసేసి అసెండింగ్ ఆర్డర్లో 11, 13 అని పెద్ద నుంచి చిన్నగా అలా ఫస్ట్ ఒక ఐడియా కోసం అమర్చుకొని, ఆ తర్వాత 2 ఆకులను తీసుకొని ఒక ఆకు చివర ఇంకో ఆకును పెడుతూ సపోర్ట్గా కింద నేను ఒక మందార ఆకును కూడా యాడ్ చేశాను. ఇలా మందార పువ్వును కుచ్చుతూ పైకి కిందికి ఇలా తీయాలి. ఇలా తీయడం వల్ల మందార పువ్వుకి ఆకు సపోర్ట్ ఉండడం వల్ల తమలపాకులకు వెయిట్ పడదండి. అలా ఇంకో ఆకును యాడ్ చేస్తూ పువ్వును, ఫస్ట్ పువ్వులో నేను మల్లె మొగ్గను మర్చిపోయాను. సో ఈ మల్లె పువ్వు గుత్తిని కూడా మందార పువ్వు పైన యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేయడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. మీకు తెలుసు కదండి, అమ్మవారికి సువాసన పుష్పాలు కూడా ఇష్టము. సో నాకు కొద్దిగా పూసాయి కాబట్టి వాటిని ఎలా యాడ్ చేయాలని ఇలా యాడ్ చేశాను. చాలా కలర్ఫుల్గా ఉంది, గ్రీన్, రెడ్, వైట్. ఇలా ఒకటికొకటి గుచ్చుతూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. మందార పూలు తమలపాకులు మాల కాంబినేషను అమ్మకు ఎంతో ప్రీతి అండి. మీకు తెలుసు, మనం ప్రతి శుభకార్యాలలో తాంబూలంకి తమలపాకుని ఉపయోగిస్తాం. ఎందుకో తెలుసా? మన రామాయణంలో ఒక ఘట్టం ఉంది కదా, సీతాదేవి అడవుల పాలవుతుంది. అంటే రావణాసురుడు తనని ఎత్తుకొని వెళ్తాడు. అమ్మ జాడ కోసం హనుమంతుడు వెతుకగా లంకలో అమ్మ కనిపిస్తుంది. అప్పుడు సీతాదేవి పతి తన భర్త జాడ చెప్పినందుకు హనుమంతునికి ఏమి ఇయ్యగలను అని వెతుకుతుంటే తనకు పక్కనే ఉన్న తమలపాకుల చెట్టు కనిపించగా దానిని మాలగా చేసి హనుమంతుని మెడలో వేస్తుంది. అలా హనుమంతుడు అమ్మ ఇచ్చిన మాలతో ఎంతో సంతుష్టుడవుతాడు. కుప్పిగంతులేస్తూ సంతోషంగా తిరిగి రాముల వద్దకి చేరుతారు. ఇది ఒక కథనం. ఇంకో కథనం కూడా ఉందండి. ఏంటంటే, రాముల వారు భోజనానంతరం సీతమ్మ వారు తాంబూలం ఇస్తుంది. తాంబూలం సేవించిన స్వామి నోరు ఎర్రగా పండుతుంది. ఇది గమనించిన హనుమంతుడు, స్వామి తమరి నోరు ఎందుకు ఇలా ఎర్రగా పండింది అని అడుగగా, అప్పుడు స్వామి అంటాడు, హనుమ, నేను తాంబూలం సేవించాను. ఆ తాంబూలం మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి నేను భోజనానంతరం ఈ తాంబూల సేకరణ మంచిదని వేసుకున్నానంటే, అప్పుడు రాముల వారు కూడా ఈ తమలపాకుల మాలను హనుమంతుడికి సమర్పిస్తాడు. అలా రాముల వారు, సీతమ్మ వారు, ఇంకా వాళ్ళిద్దరే కదండి హనుమంతుడికి అంత నమ్మిన బంటు కదా. అలా ఈ స్వామి బహుకరించిందంటే ఎంత ప్రీతి ఇంకా హనుమంతుడికి. అలా ఈ ఆనవాయితీ హనుమంతుడికి తమలపాకులు వేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ అందరూ అలా వేస్తున్నారు. స్వామిని సంతుష్టిని చేసుకోవడంలో ఈ తమలపాకుకి అంత ప్రాముఖ్యత కలిగింది. ప్రతి ఆదివారం ఇలా చేస్తారండి. నాకు ఈ వారంలో ఈ చిన్న అనుగ్రహం వచ్చింది. అమ్మ అనుగ్రహంతో ఇది చేయగలిగాను. 33 జ్యోతుల హారతులలో తమలపాకుల మాలలో అమ్మని చూసి తరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై